వైసీపీ హయాంలో కొందరు పోలీసులు రెచ్చిపోయారు. వారు వ్యవహరించిన తీరుపై ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్ పార్టీ నేతలు ఏది చెబితే అదే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పేదలు న్యాయం కోసం పిఎస్కు వెళ్తే కేసులు నమోదు చేయాలన్నా కూడా వైసీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్. దీంతో ప్రజలు, పోలీసులు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైపు ఉండటంతో ఇక వైసీపీ లీడర్స్ ఏది చేస్తే అదే చెల్లుబాటు అయ్యేది. దీన్ని సహించని ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ అరాచకాలతో విసిగిపోయిన పేదలు వైసీపీని చిత్తుగా ఓడించడంలో కూడా పోలీసుల వ్యవహారం శైలి కారణంగా చెబుతుంటారు ప్రజలు. వైసీపీ హయాంలో కొందరు పోలీసులు పైరవీలు చేయించుకున్నారు. వైసీపీకి నేతలకు నచ్చిన వారు చెప్పినట్లే వినే పోలీసులనే ఆయా పిఎస్లకు పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. వారిని అడ్డుపెట్టుకుని వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిందే 5 ఏళ్లు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారు. వారి మాటే వేదం అన్నట్లు రూల్స్ పక్కన పెట్టి ఏం చేయమంటే అదే చేసి చూపించారు. అలాంటి స్వామి భక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్లేట్ మారుస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అలాంటి వారి ఆటలు ఇక సాగవు. మళ్ళీ పవర్ ఎంజాయ్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు కొందరు పోలీసులు. కూటమి నేతలతో బంధుత్వాలు కలుపుకుంటూ కీలక స్థానాలలో పోస్టింగ్ల కోసం లాబింగ్లు చేయించుకుంటున్నారట. దాంతో అర్హత ఉన్న వివిధ కారణాలతో లూప్ లైన్లో ఉన్న అధికారులు ఇదేం గోలని టెన్షన్ పడుతున్నారంట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ విషయంలో జరిగిన తంతుపై రాష్ట్రమంతా నివ్వెరపోయింది. కొంతమందికి అసలు పోస్టింగ్ ఇవ్వడం అటుంచి కనీసం లూప్ లైన్లో అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వారు 3 ఏళ్ల నుంచి జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. సమర్థత ఉన్నప్పటికీ వర్గం, సానుభూతి పరుడు లాంటి కారణాలతో ఇబ్బంది పెట్టారు. పోలీస్ విభాగంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. పలువురు అధికారులు గత ప్రభుత్వంలో చాలా హడావిడి చేశారు. కీలక స్థానాల్లో పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆప్తులైన నాయకులు ఏం చెబితే అదే చేసేవారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అధికారం మారడంతో కూటమి నేతలకు మచ్చిక చేసుకునేందుకు పోస్టింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. లూప్ లైన్లో ఉన్న అధికారులు మంచి పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో హడావిడి కనిపిస్తోంది. డీఎస్పీ, ఎస్ఐ స్థాయి అధికారులు తమకు కీలకమైన స్థానాల్లో పోస్టింగ్ల కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. సీనియారిటీనే ప్రయారిటీగా బదిలీలు ఉంటాయంటోంది ప్రభుత్వం. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారమే పోలీస్ పోస్టింగ్లు ఉండాలని సూచించారు. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెబుతున్నారు. వైసీపీ చేసిన తప్పులను సరిచేయడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పారట. పోలీస్ సిబ్బంది బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యూనిట్ ఆఫీసర్ సూచనల మేరకే ఈసారి పోస్టింగ్లు ఉంటాయని, ఒక్కో సర్కిల్ ఎస్హెచ్ ఓలకు పోస్టింగ్లు 3 పేర్లతో ప్రతిపాదనలు అనే కొత్త రూల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. లిస్టులోని 3 పేర్లతో ఒక పేరును డీజీపీ ఆఫీసే ఖరారు చేయనుంది. ముందు ఐపీఎస్, తర్వాత ఏపీపీఎస్ అధికారులు, అటు తర్వాతే సిఐ, ఎస్ఐ బదిలీలు ఉంటాయంటున్నారు.